ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో దుమ్మురేపిన భారత ఆటగాళ్లు ర్యాంకుల్లోనూ దమ్ము చూపించారు. 3 విభాగాల్లోనూ స్టామినా చాటుకున్నారు. వికెట్ల వేటలో సత్తా చాటిన సిరాజ్ కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించాడు. 23 వికెట్లు తీసిన సిరాజ్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు. 27వ ర్యాంకు నుంచి 15వ ర్యాంకు చేరుకున్నాడు. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 674 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్తో సిరీస్లో 3 మ్యాచ్లే ఆడినప్పటికీ బుమ్రా కూడా ఇంపాక్ట్ చూపించాడు. 14 వికెట్లు దక్కించుకున్న జస్ప్రీత్ టాప్ ప్లేస్ ను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా సాధించిన రేటింగ్ పాయింట్లు 889. టాప్ 10 బౌలర్ల ర్యాంకుల్లో భారత్ నుంచి జస్ప్రీత్ మాత్రమే ఉన్నాడు. 2వ స్థానంలో సౌత్ ఆఫ్రికా బౌలర్ రబాడా కంటిన్యూ అవుతున్నాడు. 3వ స్థానంలో కమిన్స్, 4వ స్థానంలో న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఉన్నారు. ఆసీస్ బౌలర్ హేజిల్వుడ్ 5వ స్థానంలో సెటిల్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ 28వ ర్యాంకులోనే నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 52, ఆకాష్ దీప్ 57వ ర్యాంకులకు పరిమితమయ్యారు. ప్రసిద్ధి కృష్ణ 25 స్థానాలు జంప్ అయ్యాడు. 59వ ర్యాంకు చేరుకున్నాడు. టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో జో రూట్ కు తిరుగు లేకుండా పోయింది. అగ్రస్థానంలోనే రూట్ కొనసాగాడు. ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఒక స్థానం మెరుగయ్యాడు. 3వ ర్యాంకు నుంచి 2వ ర్యాంకు చేరుకున్నాడు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఒక స్థానం కోల్పోయాడు. 2వ ర్యాంకు నుంచి 3వ ర్యాంకు పడిపోయాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 4వ స్థానంలోనే కంటిన్యూ అయ్యాడు. ఓవర్లో సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్ 3 స్థానాలు ఎగబాకాడు. 5వ ర్యాంకు చేరుకున్నాడు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా 6వ స్థానంలో, శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ 7వ స్థానంలో నిలిచారు. ఓవల్ టెస్ట్ కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఒక స్థానం కోల్పోయాడు. 7వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకు పడిపోయాడు. 4 స్థానాలు మెరుగైన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచిల్ 9వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. బెన్ డకిట్ 10వ ర్యాంకులో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో పరుగులు పోటెత్తించినప్పటికీ శుభ్మన్ గిల్ టాప్ 10 నుంచి బయటకొచ్చాడు. 4 స్థానాలు కోల్పోయాడు. 9వ ర్యాంకు నుంచి 13వ ర్యాంకు పడిపోయాడు. 2 స్థానాలు కోల్పోయిన రవీంద్ర జడేజా 31వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ 4 స్థానాలు డౌన్ అయ్యాడు. 41వ ర్యాంకులో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ 65వ ర్యాంకు నుంచి 61వ ర్యాంకు చేరుకున్నాడు. ఆల్రౌండర్ ర్యాంకుల్లో జడేజా టాప్ ప్లేస్ ను నిలబెట్టుకున్నాడు. టాప్ 10 లో భారత్ నుంచి ఒక్కడే నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 16వ ర్యాంకులో ఉన్నాడు.